ఆనందపురం అనే ఊరికి ఒక బట్టల వ్యాపారి వస్తాడు. సిల్క్ చీరలే, కాంచీపురం, ధర్మవరం కాటన్ చీరలే. అక్కడే మంచి సెంటర్ చూసి తన వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. సిల్క్ చీరలే, కాంచీపురం, ధర్మవరం కాటన్ చీరలే. అంతలో అక్కడికి జయ అనే ఆవిడ వస్తుంది. ఇదిగో మంచి చీరలుంటే చూపించు. అన్ని మంచి చీరలేనమ్మా, మీకేది కావాలో చెప్పండి. చూడ్డానికి హుందాగా, కట్టుకోవడానికి వీలుగా, ధర తక్కువగా ఉండాలి. అలాంటిదుంటే చూపించు. అబ్బా, ఇవన్నీ ఒకే చీరలోనూ? అసలు అలాంటివి ఉంటాయా? ఈవిడ పైత్యం కాకపోతే. అని అనుకున్నాడు తల గోక్కుంటూ. అయితే మీరు 3 చీరలు తీసుకోండి, అవన్నీ ఒకే చీరలో ఉండవు. అని వెటకారంగా అన్నాడు. ఏంటి 3 చీరలు తీసుకోవాలా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? అంత అమాయకురాలి అనుకుంటున్నావా? నీ దగ్గర అలాంటి చీర ఉందో లేదో చెప్పు చాలు. పర్వాలేదమ్మా, మీ దగ్గర డబ్బులు లేకుంటే మళ్ళీ ఇద్దురుగాని. డబ్బుల్లేవా? ఎవరన్నారు? మా ఆయన బిజినెస్ చేస్తాడు తెలుసా? మా దగ్గర కూడా డబ్బులున్నాయి. నీ దగ్గర చీర ఉందో లేదో చెప్పు. అయ్యో, నేనలా అనలేదమ్మా. ఇదిగో చీరలు, మీకేది కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. అని తన పని తాను చేసుకుంటున్నాడు. చాలాసేపు చీరలన్నీ చూసి ఒక్క చీరని సెలెక్ట్ చేసుకుంది. ఇదిగో ఎంతకిస్తావో ఈ చీరని? 1200 అమ్మా. ఎందుకు? మొన్నే నీ దగ్గర 300కి కొన్నాగా. దీనికంటే మంచి చీర. 300క? నేను ఈ ఊరికి రావడం ఇదే మొదటిసారి. అయినా 300కు చీర కాదు కదా, పోగులు కూడా రావు. అదే అప్పుడే అనుకున్నా నువ్వు కాదేమో అని. వేరే అతను అయ్యుంటాడులే. సరి, ఇప్పుడిస్తావా ఇవ్వవా? అని బేరాలు చేస్తుండగా అటువైపు నుండి భాగ్యం అనే ఆవిడ బండి దగ్గరకు వస్తుంది. హే, హలో, ఈ చీర ఎంతకిస్తావు? అని జయ సెలెక్ట్ చేసిన చీరను తీసుకుని రేటడిగింది. అప్పుడు ఓయ్, అది నేను సెలెక్ట్ చేసుకున్న చీర, వేరేది తీసుకో. నువ్వు వేరేది తీసుకో అనగానే నేను తీసుకోవాలా? నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న చీర అది అని చెప్తున్నాగా. అయితే ఏంటి, ఇంకా బేరం కుదరలేదుగా. సెలెక్ట్ అందరూ చేయొచ్చు, కాని కొనే అర్హత కొందరికే ఉంటుంది. చూడు భాగ్యం, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాకు అర్హత ఉంది. మా ఆయన చేసేది బిజినెస్ తెలుసా? ముందు నీకు ఉందో లేదో చూసుకో అర్హత. అవునా? చిన్న చిన్న వ్యాపారానికే బిజినెస్ అంటే ఇంకా మా ఆయన చేసేదేంటి? ఏమో, ఎవరికి తెలుసు? మీకే తెలియాలి. మా ఆయన చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసా? నీకంటే ఎక్కువ అర్హత నాకే ఉంది. అని ఒకరికొకరు నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని గొడవలు పడటం విని జయ భర్త రమేష్ అక్కడికి వస్తాడు. ఏంటి నీ గొడవ ఒక్క చీర కోసం ఇంతలా కుట్టుకోవాలా? మనకొద్దు, వాళ్లే తీసుకుని రా, వెళదాం. ఏంటి, నేను ఫస్ట్ వచ్చి సెలెక్ట్ చేసుకున్న చీర దానికివ్వమని అంటున్నారా? నన్ను అది ఇది అంటావా? అని గొడవలు ఇంకా పెద్దదవుతాయి. తన భార్య భాగ్యం గొంతు విన్న సురేష్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంది భాగ్యమిది? డీసెన్సీ లేకుండా రా, నీకు దీనికన్నా మంచి చీర కొనిపెడతా. కుదరదండి. దానితో అన్ని మాటలు విన్నాక నాకిదే చీర కావాలని ఫిక్స్ అయ్యా. ఆపండి మీ గొడవ. ఎవరెక్కువ డబ్బులిస్తే వాళ్లకే అమ్ముతా ఈ చీర. అప్పుడు తెలుస్తుంది ఎవరికి ఎంత అర్హత ఉందో. వ్యాపారి మాటలు వినగానే ఇద్దరు రెచ్చిపోయి ఆ చీరను కొనాల్సిందే అని ఫిక్స్ అవుతారు. ఈ చీర విలువ 1500. ఏంటి, ఇప్పుడే 1200 అన్నావుగా? అది ఈ చీర విలువ తెలియకముందు, మీరు గొడవలు పడకముందు. ఇప్పుడు దీని విలువ 1500. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎంతకి కొంటారు? అని వ్యాపారి, ఈరోజు నాకు బాగా కలిసి వచ్చింది. వీళ్ళిద్దరి గొడవల మధ్య నాకు మంచి లాభం అని మనసులో నవ్వుకున్నాడు. జయ మరియు భాగ్యం వేలం స్టార్ట్ చేశారు. 1600, 1700, 1800, 2000, 3000, 3500. అని పెంచుకుంటూ పోతున్నారు. వ్యాపారి వీళ్ళిద్దరిని చూసి ఈరోజు నాకు మంచి లాభం అని ఆనందపడుతున్నాడు. మధ్యలో బలయింది వాళ్ల భర్తలు. ఇద్దరూ తలపై చేతులు పెట్టుకొని కూర్చున్నారు.
సార్ సురేష్ గారు, నా భార్య నా మాట వినదండి. మీరైనా చెప్పండి మీ ఆవిడకి. లేదంటే మనం సంపాదించిందంతా ఆ వ్యాపారికి ఇవ్వాల్సి వస్తుంది. నాక్కూడా అలానే అనిపిస్తోంది రమేష్ గారు. ఇక్కడ సేమ్, నా మాట నా భార్య వినదు. అప్పుడు సురేష్కి ఒక ఐడియా వస్తుంది. రమేష్ గారు, నాకొక ఐడియా వచ్చింది. ఇక నేను చూపిస్తా నా తెలివితేటలు. భాగ్యం నా సౌభాగ్యం. చూడండి, మీరు మా మధ్యలో వస్తే బాగోదు. ఇప్పుడే చెప్తున్నా. అది కాదే భాగ్యం, చీర రంగు ఒకసారి చూసావా? హా, చూసగా. బానే ఉంది. ఇప్పుడదేందుకు మధ్యలో? అది కాదే భాగ్యం, నీ నిమ్మపండు లాంటి కలర్కి ఆ చీర మ్యాచ్ అవ్వదేమో అని నా డౌట్ అంతే. అవునా? మ్యాచ్ అవ్వదంటారా? అసలు మ్యాచ్ కాదు. నీ వాల్యూ ఏంటి, నీ స్టేటస్ ఏంటి? అచ్చు శ్రీదేవినా ఉంటావు. నువ్విక్కడ చీర కొనో ఏంటి? నీ అందానికి సూట్ అయ్యే చీర నేను కస్టమైజ్ చేయించి తీసుకొస్తా. మన కొద్దీలాంటివి. రా పోదాం. ఇదిగో, నా కలర్కు ఈ చీర మ్యాచ్ కాదు. నేనేంటి, నా స్టేటస్ ఏంటి? దానికైతే సూట్ అవుతుంది. దానికే ఇచ్చేయి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మేడం, మేడం, ఏంటో పోనీ లేండి, ఆవిడికి ఈ చీర మ్యాచ్ అవ్వదట. మీరే తీసుకుని వేలంలో పాడిన 10,000 ఇవ్వండి చాలు. ఏంటి అది? వద్దన్నా చీర నాకమ్ముతావా? పైగా అట్టట్టున్న దానికే మ్యాచ్ అవ్వలేదంటే నాకవుతుందా? నాక్కూడా వద్దు. నువ్వే ఉంచుకో. అలా కాదండి, అంతలా బేరం చేసి ఎవరు కొనకపోతే ఎలా? నువ్వే అన్నావుగా చీర విలువ తెలియక ముందు అని. ఇప్పుడు తెలిసింది, అందుకే వద్దు. అదేదో సినిమాలో డైలాగ్లాగా హీరో విలన్ కొట్టుకొని కామెడియన్ మీద పడ్డట్టు వీళ్ళిద్దరి స్టేటస్ మధ్య నేను బలైపోయా. సిల్క్ చీరలే, కాంచీపురం, ధర్మవరం కాటన్ చీరలే. ఆగండి ఆగండి, నేనే కాంతమ్మండి. మీకా డైలాగ్ ఏ సినిమా అని తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వెళ్లే ముందు ఓ చిన్న మాట, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారా? వీడియోకి లైక్ కొట్టారా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారా? ఎందుకంటే ఇలాంటివి చాలా ఉన్నాయింకా, దాచం కుప్పలు కుప్పలు.